హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేను అసలు ఎంటర్టైన్మెంట్ గురించే మాట్లాడిపోతాను. ఎందుకంటే నేను ఫ్యామిలీ నుంచి చాలా కాలం నుంచి దూరంగా ఉన్నాను, మీకు కూడా తెలుసు కదా. సో ఏంటంటే మళ్ళీ ఫ్యామిలీలోకి వెళ్ళాను. యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే 2012లో ఒకసారి యుగాంతం అని చెప్పారు కదా. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి రాత్రి 12 గంటల దాకా మా ఫ్రెండ్స్తోనే కూర్చున్నాను. ఎందుకంటే యుగం అంతం అయిపోతుంది కదా అని చెప్పేసి ఫ్యామిలీని వదిలేసి మా నాన్నగారిని వాళ్ళందరిని వదిలేసి. సో నాకు అప్పుడు ఏంటో అర్థం కాలేదు, ఫ్రెండ్సే ఎక్కువ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫ్యామిలీ విషయం చాలా గుర్తొచ్చి చాలా బాధగా ఉంటుంది. సో నేనేం చెప్తున్నా అంటే ఒకసారి మీరు ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏగా 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 ఏమన్నా నడుకు ఈగ లేక నీ పని. సర్లే సర్లే. కమాన్. ఆ చంద్రుల్లో చుక్క జారిందే నీ పక్క. చాలా కాలం తర్వాత మా మామ దగ్గరికి వెళ్ళాను, చూడండి ఎలా ఉందో, ఏం చెప్పిందో కూడా. ఎప్పుడు అమ్మ ఎప్పుడు నాకేదో అడుగుతాను, నీకు ఎందుకు అవకాశాలు వేసుకుంటా? నేను ఏదో అడగాలో నేనేం చేయాలి శాఖ, నువ్వు కంగారు పడకు. మా అమ్మ అంత పిచ్చిదేం కాదు. అవసరం అయితే ఎంతైనా నేను చేద్దాం. ఇంకా నువ్వు ఎవరు భయపడు. కానీ ముసలి ఎంత బాగా ఎంత చేసాను. నించున్న కాలంగా అయిపోయినాయి 22,000 ముసలోడికి. షుగర్ ఉండేమో షుగర్ లేదు, బీపీ లేదు. కాలు బోధకాల్లో ఉందని, బోధకాలు అయితే బోధకాలు కూడా కదంట. అది అదొక రకమైన ఏం కాదంట. అది మందులు బుల్లగా ఆడకైపోయినాయి. ముసలోడికి బోల్డగులు ఆడికి ఖర్చు పెడుతుంది కదా, నాకు ఖర్చు పెడతా నాకు మాట్లాడకుండా. ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తే తీసుకెళ్తానంటే చెప్పు. 10 రోజులు ఖాళీ ఉంటారు మా అమ్మకి. ఎక్కడికి వెళ్దాం? చూసి మిషన్ కాడికి వెళ్తాం. ఏంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు? ఇటు పక్కనకి గోల్డ్ డబ్బులు అవుతాయి అంట. అది రంగు మేడ దగ్గర అయితే ఈ చెవు క్లీన్ చేస్తారు కదా, ఈ చెవు చూసి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన ఫస్ట్ తారీఖు వెళ్ళాను, రాళ్ళని అడిగి ఫస్ట్ తారీఖు వెళ్ళాను. సరే వెళ్తాను, నాకు ఎలాగెళ్ళాలో నాకు తెలుసు కానీ ఇంటికాడ కూడా కూర్చునే ఉంటుంది. టీవీ అయిపోతుంది. టీవీ చూస్తాకి టీవీ బ్యాలెన్స్ వేయించింది అమ్మ, డబ్బులు లేవు. 300 ఇప్పుడు యూట్యూబ్లో ఎత్తేసుకుంటే లైక్లు ఇస్తారు. ఆయన ఫోటో తీనట్టు తెలియదు, ఏం ఫోటో తీయడానికి సర్లే బాయ్ బండ కాదు. నేను చెప్తున్నాను చూడమా రసగుల్ ప్యాకెట్ అందులోనే, అక్కడ డబ్బాల్లోనే. అసలు రోజు సరుకులే అమ్మలేదు, ఎలా ఉంటుంది? लेकिन एक सेकंड. A few moments later. అన్నా చెప్తాం 15 డబ్బులు లేదన్నా. ఇగో
A few moments later. ఈడేంటి మళ్ళీ వచ్చాడు? చెప్పు మళ్ళీ వచ్చావు. ఇది 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 అంతే సబ్బు. పొద్దున్నే యాదవ బేరాలు డబ్బులు లేకుండా డబ్బులు తెచ్చావా? ఇలాగైతే ఇంకా మేము దుకాణం మూసేయాల్సిందే. అమ్మ బాబోయ్, ఇందాక 20 అయింది, ఇప్పుడు 30 అయింది అని చెప్పు, సరేనా? ఇప్పుడు ఒక 20. అవి డబ్బులు అడిగితే మర్చిపోయినా. A few moments later. ఎవడ్రా బాబు వీడు మళ్ళీ మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. ఈసారి డబ్బులు అడిగారు. పెట్ట 5 ఇది అగ్గిపెట్టా, మొత్తం కలిసి ఒక 50 రూపాయలు వస్తుంది. A few moments later. చూసారా నేను ఎలాంటి రీల్ చేశాను? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మీరు కూడా ఇంట్లోనే ఉండి ఇలాంటి రీల్స్ చేయండి అని మాత్రం ప్రోత్సహించను. కానీ ఏంటంటే యాక్చువల్గా ఫ్యామిలీతో ఉండడం చాలా మంచిది. ఫ్యామిలీ మనకి చివరాఖరి దాకా ఉంటుంది. ఇంకా ఏ బంధుత్వాలు ఉండవు. కాకపోతే ఏంటంటే స్నేహితులు కూడా ఒక పార్ట్ టైం బిజినెస్ లాంటి వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.